రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గట్టా మాట్లాడే మాట ఏంటంటే మా అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి విద్వేషాలు లేపుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఎంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవిత చరిత్ర ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక సెంటు భూమి పేద ప్రజలకు ఇచ్చింది లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి చేసింది లేదు. గతంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే వాటిని మళ్ళీ వీళ్ళు పేరు మార్చుకొని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేశారు. మళ్ళీ తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం చూసాం, నవరత్నాలు కానివ్వండి, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను కానివ్వండి, ఒక్కొక్క గ్రామంలో 2-3 కోట్లు విలువ చేసే సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, ఇట్లాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లిన గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.